కరివేపాకు కారం పొడి. ముందుగా తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. కరివేపాకు కారం పొడి తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: నల్ల మినప్పప్పు 1 టేబుల్ స్పూన్, మిరియాలు 1 టేబుల్ స్పూన్, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, మినప్పప్పు 1 టేబుల్ స్పూన్, ఎండుమిరపకాయలు 4, చింతపండు కొద్దిగా, ధనియాలు 1 టేబుల్ స్పూన్, మెంతులు చిటికెడు, నువ్వులు 1 టేబుల్ స్పూన్, నూనె 1 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత, కరివేపాకు 2 కప్పులు. కరివేపాకు కారం పొడి తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా సిద్ధంగా ఉన్నాయి. అయితే కరివేపాకు కారం పొడి ఇది చక్కగా మనకు అన్నంలోకి బాగుంటుంది, ఇడ్లీలోకి బాగుంటుంది, దోశల్లోకి బాగుంటుంది. చక్కగా అంటే వేడి వేడి అన్నంలో పిల్లలకు పెట్టినా కూడా చాలా ఆరోగ్యకరం. ఎందుకంటే కరివేపాకులో ఎన్ని మంచి లక్షణాలు ఉన్నాయండి. అంటే బేసిక్గా మనకు ఉబ్బరంగా ఫీల్ అయినప్పుడు, తర్వాత కడుపులో అజీర్తిగా ఉన్నప్పుడు, తర్వాత ఎప్పుడైనా కొంచెం మనకి వామిటింగ్ సెన్సేషన్ లాగా కాస్త నీరసంగా ఉంటుంది, తర్వాత కడుపులో తిప్పుతున్నట్టుగా ఉంటుంది వికారంగా, అటువంటి సమయాల్లో కూడా కరివేపాకు కారం పొడి తినడం వల్ల చాలా మంచి రిలీఫ్ ఇస్తూ ఉంటుంది. ఇదేంటంటే ముఖ్యంగా ఒక 3 నెలలు కరివేపాకును ఒక తరచూ తీసుకుంటూ ఉన్నట్టయితే, అంటే ఏదో ఒక రూపంలో జ్యూస్ రూపంలో అయినా లేకపోతే ఒక చిన్న చూర్ణం రూపంలో అయినా అలా తీసుకుంటూ ఉండడం వల్ల ఒక 3 monthsలో షుగర్ చాలా వరకు తగ్గుతుంది అన్న ఒక రిపోర్ట్స్ కూడా ఉన్నాయంట తెలుసా. అందుకు కరివేపాకు మధుమేహంతో ఇబ్బంది పడుతున్న వారికి చాలా బాగా సహాయపడుతూ ఉంటుంది. కరివేపాకు కాన్స్టిపేషన్తో ఇబ్బంది పడుతున్న వారికి కూడా హెల్ప్ చేస్తూ ఉంటుంది. అలాగే పైల్స్ ఇబ్బంది ఉన్న వాళ్ళకు కూడా కరివేపాకు జ్యూస్ని తరచూ తీసుకుంటూ ఉన్నట్టయితే పైల్స్ చాలా వరకు తగ్గిపోతాయి. అలాగే హై బీపీ ఉన్న వాళ్ళకు కూడా కరివేపాకు చాలా బాగా హెల్ప్ చేస్తూ ఉంటుంది. ముఖ్యంగా రెస్పిరేటరీ అంటే వాతావరణ మార్పిడి వల్ల వచ్చేటువంటి దగ్గులు, జలుబులు ఇటువంటివి ఏవైతే ఉంటాయో మనకు కరివేపాకు తీసుకుంటూ ఉండడం వల్ల ఆ ఇన్ఫెక్షన్స్, ఆ రెస్పిరేటరీ ఇష్యూస్ అనేవి చాలా వరకు తగ్గుతాయి. కానీ మనం ఏం చేస్తూ ఉంటాం, కరివేపాకుని అలా తీసి పక్కన పెట్టేస్తూ ఉంటాం. అలా అస్సలు చేయకండి. కరివేపాకును చక్కగా తినడము మీరు మొదలు పెట్టండి ఫస్ట్, ఆ తర్వాత మీ పిల్లలకు చెప్పండి. ముందు మనం ఏదైనా చేస్తే వాళ్ళు కూడా అదే చూసి నేర్చుకుంటూ ఉంటారు. కాబట్టి ముందు మనం నుంచి ఏదైనా మొదలవ్వాలి. ఓకే, మరి ఈరోజు కరివేపాకు కారం పొడి ఎలా తయారు చేసుకోవాలో ఏంటో చూద్దాము. కరివేపాకు పొడి సాధారణంగా బాలింతలు ఎక్కువగా తింటూ ఉంటారు. మిరియాలు, కరివేపాకు ఇవన్నీ చేసుకుని, ఇది మరి ఈ కరివేపాకు కారం పొడి చేసే విధానం ఏంటి, ఎలా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా స్టవ్ వెలిగించేసుకుందాం. ఇది ముందుగా డ్రై రోస్ట్ అండి, నూనె ఏం లేకుండా ముందుగా ఇలా డ్రైగా వేయించుకునేటువంటి పదార్థాలు ఏమేమి ఉన్నాయి అంటే, ముందుగా మినప్పప్పు, మామూలు మినప్పప్పు కూడా తీసుకోవచ్చు మీరు. మినప్పప్పు తీసుకున్నాను. ఆ తర్వాత ఘాటు ఎక్కువగా కావాలి అన్నప్పుడు మీరు మిరియాలు ఎక్కువగా వేసుకోవచ్చు. లేదు ఘాటు అంత మాకు పడదు, అంత తీసుకోలేము, ఘాటు అయిపోతుంది, పిల్లలు కూడా తింటారు కూడా కొంచెం తక్కువ వేసుకోవచ్చు. కానీ పిల్లలకైనా కూడా ఘాటు ఎక్కువ ఉండడం ఏమీ ఇబ్బంది ఏం లేదండి, హాయిగా వాళ్ళు కూడా తినొచ్చు. అలా మిరియాలు ఒక 2 స్పూన్ల మిరియాలు వేసేసుకున్నాను. ఆ తర్వాత జీలకర్ర, ఇవన్నీ కూడా మనకు డ్రైగానే రోస్ట్ చేసుకుంటున్నాం కాబట్టి వేసేసాను. ఆ తర్వాత గుండు మినప్పప్పు, ఆ తర్వాత కారానికి సరిపడా ఎండుమిరపకాయలు. ఇది మాత్రం మీరు చూసుకోండి, ఎందుకంటే కారం ఎక్కువగా ఉంటే కూడా కొంచెం ఇబ్బందే కాబట్టి, అంటే పిల్లల్ని టార్గెట్ చేస్తే. మనం తింటే హాయిగా ఎంతైనా కూడా వేసుకోవచ్చు, కానీ కారం పొడి అంటున్నాం కాబట్టి కారం తక్కువగా వేసుకోవడం కూడా కరెక్ట్ కాదేమో అనిపిస్తుంది. ఇలా ఎండుమిరపకాయలు వేయించేసుకున్నాం కదా, దీంట్లోనే కాస్త చింతపండు కూడా వేసేసుకుందాం. చింతపండు కూడా మనకు చక్కగా వేయించేటప్పుడే వేసేసుకుంటే మనము పొడి కొట్టుకున్నప్పుడు నీట్గా వస్తుంది. ఆ తర్వాత మంచి సువాసన కూడా వస్తుంది. ఆ తర్వాత ధనియాలు వేసుకుందాం. ధనియాలు కొంచెం చూసి వేసుకోండి, ఎందుకంటే అందరికీ ఆ ధనియాల రుచి అనేది ఎక్కువ ఇష్టం ఉండదు, కొంచెం చూసుకొని వేసుకోండి. ఎక్కువ ఉంటే కూడా బాగోదండి, అంటే ఒక 1/2 స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. ఆ తర్వాత రుచికి సరిపడా మెంతులు, మరి ఎక్కువ వేస్తే చేదైపోతుంది. వేయించేసుకున్నాము. ఆ తర్వాత చివరిగా స్టవ్ ఆఫ్ చేసేసుకొని నువ్వులు వేసేసుకుందాం. నువ్వులకు ఎంతో సమయం పట్టదు కాబట్టి స్టవ్ ఆఫ్ చేసుకొని కూడా మీరు నువ్వులు వేయించేసుకోవచ్చు. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని చక్కగా ఒక బౌల్లోకి తీసేసుకుందాం. ఇలా చక్కగా వేయించుకున్నటువంటి పప్పులన్నిటినీ కూడా ఇలా చక్కగా వేయించుకొని ఒక బౌల్లోకి తీసేసుకున్నాము. ఇది కాసేపు పక్కన పెట్టేద్దాం, ఈ లోప చల్లారుతూ ఉంటుంది. ఇప్పుడు మనం ఏం చేయాలంటే కరివేపాకును వేయించుకుందాం. ఇవన్నీ కూడా మనం నూనె లేకుండా వేయించుకున్నాం కదా, ఇది మాత్రం మనం కాస్త నూనె వేసి వేయించుకుందాం.
స్పూను లేదా 2 స్పూన్ల నూనె వేసుకొని కొంచెం ఎక్కువ మోతాదులో కరివేపాకు వేసేసుకుందాం. ఇది ఒకసారి వేయించేసుకుందాం. ఎక్కువసేపు కూడా అవసరం లేదండి. దాని తాజాదనం ఎక్కడా పోకుండా జస్ట్ కొంచెం 1 నిమిషం కూడా అవసరం లేదేమో మేబీ. ఆహా, ఇలా నూనెలో వేయిస్తుంటే కరివేపాకు ఎంత మంచి వాసన వస్తుందో అసలు. చాలా మంచి వాసన వస్తుంది. ఇదిలా ఒక 80% వరకు వేగితే సరిపోతుంది. అంటే కొంచెం మన కరకరలాడుతూ కొంచెం ఆ క్రిస్పీనెస్ ఉంటే ఏంటంటే మనము పొడి సిద్ధం చేసుకునేటప్పుడు కొంచెం మనకు అలా క్రిస్పీగా వస్తుందన్నమాట. దీంతో మనకు చక్కగా హెయిర్కి ఎంత మంచిదండి కరివేపాకు నూనెలో బాగా మరిగించి చక్కగా నూనె తయారు చేసుకుంటూ ఉంటాము. మందారాలు అలాగే కరివేపాకు ఇవన్నీ వేసి అలా హెయిర్కి స్కిన్కి అన్నిటికీ కూడా మనకు కరివేపాకు చాలా బాగా హెల్ప్ చేస్తుంది. ఇది వేయించేసుకున్నాం కాబట్టి ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇదే బౌల్లోకి కరివేపాకు తీసేసుకుందాం. ఎలాగో అన్నీ కలిపి మనము రుబ్బుకుంటాం కాబట్టి ఇప్పుడు మనం వేయించుకున్నటువంటి పప్పులు అలాగే కరివేపాకు ఇవన్నీ కూడా ఈ బౌల్లో ఉన్నాయి. ఇది ఒక 2 నుంచి 3 నిమిషాల వరకు చల్లారిన తర్వాత పొడి సిద్ధం చేసుకొని ఆ తర్వాత మనము దాని రుచి ఎలా ఉందో చూడాలి. మనం చక్కగా పొళ్ళన్నీ కూడా సిద్ధం చేసుకున్నాము, అన్నీ వేయించేసుకున్నాము. కరివేపాకు సువాసన మాత్రం అద్భుతంగా వస్తుందండి అసలు. ఆహా, చాలా చాలా బాగుంది అసలు. మిరియాల ఘాటు, ఆ పప్పుల రుచి తెలిసిపోతుంది. అంటే కొన్ని వాసన చూసినప్పుడు ఓహో ఇది వేసారా అని మనకు తెలిసిపోతుంది కదా రోజు వంటలు చేసే వాళ్ళకి. అయితే ఇందులో మనం ఉప్పు యాడ్ చేసుకోలేదు. ఉప్పు ఒక్కటి దానికి తగ్గట్టుగా కలిపేసుకుందాం. ఇది ఒకసారి కలిపేసుకుందాం. కొంతమంది ఒక చిరు బెల్లం కూడా వేసుకుంటారండి. బెల్లం అంటే మనకి రుబ్బుకునేటప్పుడు కాస్త కష్టంగా ఉన్నప్పుడు కాస్త పంచదార, దీనికి మాత్రం కొంచెం అంటే ఆ చిరు ఆ ఘాటుకు ఆ పులుపుకు ఆ కారానికి మధ్యలో కాస్త ఒక చిన్న తీపి కొంతమందికి ఇష్టం ఉంటుంది, కొంతమంది ప్రిఫర్ చెయ్యరు. ఇలా చక్కగా ఉప్పు కూడా కలిపేసుకున్నాం కాబట్టి పూర్తయిపోయిందండి. ఇప్పుడు ఇలా చక్కగా మా ప్లేట్ కూడా ఎంత అందంగా మన బ్రాకలీ చెట్టు బ్యూటిఫుల్గా ఉంది. దీనికి ఒక అద్భుతమైన కరివేపాకు కారం పొడి జోడవుతుందన్నమాట. ఇలా చక్కగా ఘాటుగా కారంగా రుచికరమైన ఆరోగ్యకరమైన కరివేపాకు కారం పొడి సిద్ధమైపోయిందండి. దీన్ని మీరు తయారు చేసుకోవాలనుకుంటే కావాల్సిన పదార్థాలు తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. కరివేపాకు కారం పొడి తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: నల్ల మినప్పప్పు 1 టేబుల్ స్పూన్, మిరియాలు 1 టేబుల్ స్పూన్, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, మినప్పప్పు 1 టేబుల్ స్పూన్, ఎండుమిరపకాయలు 4, చింతపండు కొద్దిగా, ధనియాలు 1 టేబుల్ స్పూన్, మెంతులు చిటికెడు, నువ్వులు 1 టేబుల్ స్పూన్, నూనె 1 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత, కరివేపాకు 2 కప్పులు. కరివేపాకు కారం పొడి తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి బాండీలో నల్ల మినప్పప్పు, కాస్త మిరియాలు, కొంచెం జీలకర్ర, మినప్పప్పు, ఎండుమిరపకాయలు, కాస్త చింతపండు, కొంచెం ధనియాలు, కొంచెం మెంతులు, నువ్వులు వేసి ఒకసారి వేయించుకోవాలి. ఆ మిశ్రమాన్ని ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే బాండీలో కాస్త నూనె వేసి వేడైన తర్వాత కరివేపాకు వేసి వేయించుకొని ముందుగా వేయించుకొని పెట్టుకున్న బౌల్లోకి వేసుకుని పొడిగా సిద్ధం చేసుకోవాలి. ఇప్పుడు పొడిగా చేసుకున్న కరివేపాకు మిశ్రమంలో కాస్త ఉప్పు వేసుకొని బాగా కలిపి ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే కరివేపాకు కారం పొడి రెడీ.